అయితే అర్చన గారు అంటే మెయిన్‌గా అంటే ఈ పేరెంట్స్ పిల్లల్ని చంపడం అనేది అసలు ఎలా చూడాలంటారు? అంటే రీసెంట్‌గా కాకినాడలో కూడా ఫాదర్ ఇద్దరు కొడుకుల్ని ఇలానే చంపేశాడు కదా! అంటే ఈ పేరెంట్సే పిల్లల్ని చంపడం. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉండేటువంటి డిస్ప్యూట్స్ వేరే ఉంటాయి. లేదా ఆస్తుల కోసం జరిగేటువంటివి, లేదా ప్రేమ వ్యవహారంలో జరిగేటువంటివి. అది కూడా వాళ్ళ పాపని ప్రొటెక్ట్ చేయడం కోసం వేరే వాళ్ళని చంపేసేది. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఇదవుతున్నారని, లేదా వాళ్ళ విష్‌లు ఫుల్‌ఫిల్ చేయట్లేదని వాళ్ళ పిల్లల్ని వాళ్ళే చంపేసుకుంటున్నారు కదా! ఇది దేనికి దారి తీస్తుందంటారు? అమ్మ ఇంతకుముందు మనం ఫస్ట్ నేను చెప్పినట్టు స్వార్థం, మీ నేను, నా ఇష్టాలు, నా కోరికలు, నా ఇంట్రెస్ట్లు. ఇప్పుడు ఒక తండ్రి నా పిల్లలు ఏం అచీవ్ చేయట్లేదు అని 10 సంవత్సరాల పిల్లోని బకెట్లో ముంచి చంపాడంటే అసలు ఏంటి అచీవ్మెంట్ డెఫినేషన్ ఏంటి? అంటే 10th క్లాస్ ఇప్పుడు 10 ఇయర్స్కే క్లాస్లో ఫస్ట్ రావాలి. ఈ జనరేషన్ పేరెంట్స్కున్న ఒక ఏమంటారంటే దాన్ని ఒక డెరోగేటరీ హ్యాబిట్. ఇట్స్ అ వెరీ బ్యాడ్ హ్యాబిట్. చిల్డ్రన్ ఆర్ మై ట్రోఫీస్. అంటే నా పిల్లలు ఉన్నారంటే వాళ్ళు క్లాస్లోనూ ఫస్ట్ రావాలి. ఇప్పుడు నేను భరతనాట్యంలో జాయిన్ చేస్తే 6 ఏళ్ళకే 7 ఏళ్ళకే ఫుల్ ప్రదర్శనలు ఇచ్చేయాలి. మళ్ళీ నేను స్కేటింగ్లో జాయిన్ చేస్తే మెడల్స్ కొట్టుకొని రావాలి. క్రికెట్లో వేస్తే దాంట్లో ప్రైజులుగా. అంటే ఇక్కడ నేను నేర్పించడానికి వేయట్లేదు. మ్యూజిక్లో జాయిన్ చేశాను అనుకోండి, వెంటనే గానగంధర్వులాగా పాటలు పాడేసి పాడుతా తీయగల నించుని అక్కడ ఫస్ట్ ప్రైజ్ వచ్చేయాల. ఇది నా స్టేటస్ సింబల్ లాగా, స్టేటస్ సింబల్ ప్రతి ఒక్కటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పిల్లలకి కీబోర్డ్ నేర్పిస్తాను. అంటే మనం అనుకుంటే అది చాలా కామన్ అని, కానీ పిల్లలు చాలా సఫర్ అవుతారు. కీబోర్డ్ నేర్పిస్తాను, నేర్పించగానే ఇంటికి ఎవరైనా రాగానే అరే కీబోర్డ్ తీసుకురారా, అంకుల్కి పాట వినిపించు. ఇట్స్ సో ఎంబరాజింగ్ ఫర్ ద చైల్డ్ యూనో. అంటే ప్రతిసారి మనం పిల్లలు నేర్చుకోవడానికి నేర్పించట్లేదు, వాళ్ళ ద్వారా మన ప్రెస్టీజ్ పెంచుకోవాలన్న కోరిక. ఈ ఏదైతే యాటిట్యూడ్ ఉందో అదే ఈ ఎక్స్ట్రీమిటీస్కి దారితీస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లలు 10th ఫెయిల్ అయ్యారు. ఈజ్ దట్ ద ఎండ్ ఆఫ్ దిస్ వరల్డ్? నో. మళ్ళీ సప్లిమెంటరీ ఉంది. అట్లా అని వాళ్ళు చదవకపోతే మనం పర్లేదురా సప్లిమెంటరీ ఉంది అని చెప్పడం కాదు. చదివేప్పుడు చదవమని మోటివేట్ చేయాలి. యాక్సిడెంటల్గా వాడు కర్మ బాలేక ఒక సబ్జెక్ట్ పోయిందనుకోండి, పర్లేదు నాన్న ఇంకో సబ్జెక్ట్ ఉంది కదా అని చెప్పాలి. యాజ్ అ పేరెంట్ వీ షుడ్ నో హౌ టు డీల్ విత్ ద చైల్డ్. కానీ చాలామంది ఏం చేస్తుంటారంటే అయితే ఇటు ఎక్స్ట్రీమ్ లేకపోతే ఇటు ఎక్స్ట్రీమ్, అయితే విపరీతంగా లాడ్ చేస్తారు, లేకపోతే విపరీతంగా స్ట్రిక్ట్ అయిపోతారు. ఈ యాటిట్యూడ్ ఉండకూడదు. ఈ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడైతే ఉన్నాయో, నా కూతురు నా కొడుకు సమాజంలో నా పేరు నిలబెట్టి నా పరపతికి ప్రతిష్టకి సింబల్స్, ఇది అనుకున్నప్పుడు మాత్రమే ఇట్లా పిల్లల్ని చంపడం అన్నది అవుతుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. నేను నాది. ఇప్పుడు ఆ అమ్మాయి 3 పిల్లల్ని చంపేసింది బాయ్ ఫ్రెండ్ కోసం అంటే నా సంతోషం ముఖ్యం. ఇప్పుడు నా కడుపులో పుట్టిన పిల్లలు నా బాధ్యత, నా ప్రేమ అనుకుంటే, నేను అంటే నా పిల్లలు కూడా అనుకుంటే ఆ పని జన్మకి ఎవరు చేయలేరు. అనుకోలేదు ఆ అమ్మాయి, నేనే, నా లైఫే, నా ఇష్టమే, నా సంతోషం, నా సుఖం, ఈ పిల్లలు నాకు అడ్డు, నాకు అక్కర్లేదు వీళ్ళు అనుకుంది కాబట్టే చంపేసింది. దిస్ ఇస్ ద యాటిట్యూడ్. సో ఈ పేరెంట్స్ని పిల్లల్ని చంపడము అన్నది ఇక్కడి నుంచి మొదలవుతుంది. ఈ యాటిట్యూడ్ వాళ్ళకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? వీళ్ళు టీనేజ్లో ఉన్నప్పుడే మొదలైంది యాటిట్యూడ్ అది. సో ఇవన్నీ మనము ఈ ఏజ్కి వచ్చిన తర్వాత ఇవి అవాయిడ్ చేయాలంటే ద రూట్ కాజ్ ఇస్ ఎట్ ద టీనేజ్. పిల్లలుగా వాళ్ళు టీన్స్లో ఉన్నప్పుడే వాళ్ళకి మనం ఇది కాదు అని చెప్తే పెద్ద అయిన తర్వాత ఇటువంటి ఆలోచనలు వాళ్ళు చేయలేరు. మామూలుగా మనం చూస్తుంటాం, ఇప్పుడు నాకో మీకో కత్తి చేతిలో పొడవరా అంటే చేతులు వణుకుతాయి. అదే ఈ జనరేషన్లో చాలా వాళ్ళకి కామన్ అది, పొడవడాలు, చంపుకోవడాలు, కొట్టుకోవడాలు, ఇట్లా కళ్ళు పెట్టుకొని చూస్తారు. మామూలుగా ఏదైనా మూవీలో ఎవరినన్నా బ్రూటల్గా చంపుతుంటే ఈవెన్ టిల్ నౌ ఐ క్లోజ్ మై ఐజ్, ఐ కాంట్ టేక్ ఇట్. కానీ ఈ జనరేషన్లో 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఇట్లా గుడ్లు పెట్టుకొని చూస్తారు దాన్ని. అంటే వాళ్ళకి చాలా కామన్, అంటే వాళ్ళు అదే చూస్తున్నారు. సో ఆల్ దిస్ ఈజ్ యునో లీడింగ్ టు దాట్. సో ఈ అన్ని ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్ ఎక్కడ ఉంది అంటే ప్లీజ్ ట్రీట్ ద రూట్ కాజ్. రూట్ కాజ్ ఈజ్ లయింగ్ ఇన్ ద చైల్డ్హుడ్ అండ్ టీనేజ్. అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుని వస్తే పెద్ద అయిన తర్వాత ఇటువంటి వికారాలు, ఇటువంటి ఆలోచనలు రావు. ఇప్పుడు ఎన్ని కేసెస్ ఈ మధ్యన ఫ్రీక్వెంట్గా చూస్తున్నాం. ఇది ముందేంటంటే సంవత్సరానికో సంవత్సరంన్నరకో ఎక్కడో దగ్గర వినిపించేది, కానీ ఇప్పుడు అగైన్ అండ్ అగైన్ అంటే బ్రూటల్ వాయిలెన్స్ చూస్తున్నాం మనం. మరి ఏదో చంపడం అంటే గన్ను పెట్టి ఇక్కడ పెట్టి టప్పని లేపేయడం కాదు, కోసి మొన్న చూసాం మనం ముక్కలు చేసి కుక్కర్లో పెట్టి. హౌ కెన్ యూ డూ దాట్? ఒక్కొక్కసారి మనకు
ఇప్పుడు ఎంత నాన్ వెజ్ తినే వాళ్ళకైనా కానీ లైవ్గా ఒక కోడినో మేక నుంచి కొయ్యండి అంటే నాట్ ఎవ్రీబడి క్యాన్ డూ ఇట్, రైట్? అట్లాంటిది నీతో పాటు బ్రతికిన ఒక మనిషిని రంపం పెట్టి కోసి ముక్కలు చేసి కుక్కర్లో పెట్టి, అంటే ఇది మాట్లాడడానికే మనకు ఒక రకమైన కంపరంగా రోతగా అనిపిస్తుంది. కానీ చేసిన వాడు మానసిక స్థితి ఎలా ఉండొచ్చు అంటే ఫర్ దెమ్ నేను తప్ప ఏది మ్యాటర్ కాదు, ఇదంతా వేస్ట్, నాకు అడ్డొచ్చింది కనుక అడ్డు తొలగిస్తాను అంతే. సో నేను నాది, నా ఇష్టాలు, నా ఇంట్రెస్ట్ అన్న ఈ కాన్సెప్ట్లోంచే పిల్లల్ని చంపడము, భర్తను చంపడము, ఎవరినైనా ఈ యాటిట్యూడ్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. సో మనం ఈ క్రైమ్స్ అన్ని అవాయిడ్ చేయాలంటే మనిషి లోపల స్వార్థం అన్న ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్ని మెల్లిమెల్లిగా న్యూట్రలైజ్ చేయడానికి ప్రయత్నిస్తే ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. కానీ ఇట్ విల్ టేక్ అ లాంగ్ టైం. ఇది రావడానికి ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు పట్టింది, కానీ పోవడానికి ఒక 20 ఏళ్ళు పడుతుంది. సో ఈలోపు ఒక జనరేషన్ మొత్తం పోయింది. ఎందుకంటే అన్ని చూడండి, ఎర్లియర్ డేస్ ఇప్పుడు యానిమల్ లాంటి ఒక మూవీ వస్తే పెద్ద ఎవరు చూడటానికి ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు లేదు. కానీ ఇప్పుడు రీసెంట్గా మీరు చూసుకుంటే కనుక అలాంటి సినిమాలే వాయిలెన్స్ టు ద కోర్, అంటే భయంకరమైన వాయిలెన్స్ ఎక్కడ దాకా వచ్చిందంటే పిల్లలు ఒక నార్మల్ మూవీ అంటే సంతోషంగా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఇట్లా ఏదో ఫ్యామిలీ చూసే మూవీ లాంటి మూవీ ఈ జనరేషన్లో పిల్లలకి మూవీలో బోర్ కొడుతుంది. అంటే బోర్ కొట్టకూడదు అని అంటే నరకడాలు, చంపడాలు, రక్తాలు, ఇదేంటే వాళ్ళకి బోర్ కొట్టదు. సరదాగా ఏదో ఫ్యామిలీ మూవీ అంటాం చూడండి, మనకు ఓల్డ్ మూవీస్ ఉంటాయి, అట్లాంటి మూవీస్ చూసి బోర్ కొడుతుంది నాకు, ఏం బాగాలేదు మూవీ అంటారు, వెళ్ళిపోతారు అక్కడి నుంచి. ఏమైనా మనలాంటి వాళ్ళు చూసుకోవాల్సిందే ఆ మూవీ. సో ఏంటంటే వాళ్ళకి అప్పటి నుంచి వీ హ్యావ్ టు స్టార్ట్ దెమ్. అండ్ డోంట్ టెల్ మీ పిల్లలు వినరు అంటారు చాలా మంది. లేదండి, వింటారు పిల్లలు, వాళ్ళకి చెప్పేలాగా చెప్తాను మనం అంతే. కరెక్ట్. ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ అస్. సో ఇది ప్రతి ఒక్కరూ యాక్సెప్ట్ చేయాలి. మీరు చెప్పినట్లుగా నా అనేటువంటి ఫ్యాక్టర్ని వదిలిపెట్టి అంత మనం అనేటువంటి ఫ్యాక్టర్ని మళ్ళీ వాళ్ళు రీజనరేట్ చేసుకొని థాట్ ప్రాసెస్ని కనుక చేసుకున్నట్లయితే ఇలాంటివన్నీ కూడా సమసిపోతాయని చెప్పి భావిద్దాము. ఖచ్చితంగా అండి. ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. నాది అనుకున్న దానికి కూడా ఒక లిమిట్. ఏది నాది, ఏది మనది. మరి ఇంకా నాది అన్నది విపరీతమైన స్వార్థంలోకి వెళ్ళిపోయి నా సంతోషం కోసం నేను నా పిల్లల్నే చంపేసుకుంటాను, మా అమ్మని చంపేస్తాను, మా నాన్నని చంపేస్తాను, ఇటువంటి జుగుప్సాకరమైన థాట్ ప్రాసెస్లోకి వెళ్లకుండా కాపాడాలంటే అదొక్కటే దారి. వీ హ్యావ్ టు కౌన్సిల్ చిల్డ్రన్ ఫ్రమ్ ద టీనేజ్. రైట్.